అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని మహాశంభుస్తుతి అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సత్యేక్త రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు మహాశంభుస్తుతి. బ్రహ్మాండ కర్పూరాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న బ్రహ్మాది దేవతలకు కనబడిన మహాశంభువుని వారు స్తోత్రం చేస్తున్నారు. అద్వయం నిర్మలం శాంతం మయాతీతమజం మహః నిరస్తగుణ సంసర్గం మహాశంభుముపాస్మహే. దేవానామపి చావేద్యమధ్యేయం యోగినామపి అసధ్యేయం చ వేదజ్ఞై మహాశంభుముపాస్మహే. న సన్నాసన్న సదసన్న ద్వయం నాద్వయం తదా యస్య తేజః ప్రకాశంతం మహాశంభుముపాస్మహే. స్వయం వేద్యం స్వయం సంజాతం స్వయం ప్రభుమనంజనం తస్స్వయమేకాంతనిర్విణ్ణం మహాశంభుముపాస్మహే. వేద్యం విత్తిశ్చ వేత్తా చ త్రిపుటీయం విసృత్వరి స్పృశంతి క్వాపి అన్యై తత్స్వయమేవముపాస్మహే. ధర్మాధర్మైస్తద్విపాకైః సుఖదుఃఖైశ్చ యత్పదం అనాఘ్రాతం తమీశానాం మహాశంభుముపాస్మహే. సౌరాణాం భాస్కరాకారం బ్రహ్మా చ బ్రహ్మవాదినాం సౌగతానాం చ విజ్ఞానం మహాశంభుముపాస్మహే. లోకాయతికముఖ్యానాం స్వభావమయ విగ్రహం క్షణికానాం క్షణాకారం మహాశంభుముపాస్మహే. శూన్యం మాధ్యమికానాం చ సాంఖ్యానాం పురుషాత్మకం పాతంజలానాం శాబ్దం చ మహాశంభుముపాస్మహే. కారుణాం విశ్వకర్మాణాం శైవానాం శివరూపిణం విష్ణుం చ పాంచరాత్రాణం మహాశంభుముపాస్మహే. అర్ధేశ్వరం నిధినిధాం కామేశం కామసూత్రిణాం వైశ్వానరం చ వైద్యానాం మహాశంభుముపాస్మహే. దయావతాం ధర్మదైవముగ్రాణాం చండదైవతం కర్మఠానాముపాస్యాకం మహాశంభుముపాస్మహే. విప్రాణామగ్నినిలయం హృత్యం యోగవతామపి ప్రతిమాస్తమబుద్ధానం మహాశంభుముపాస్మహే. సర్వేషామాదిభూతం చ స్వయమాదివివర్జితం సర్వాంతం చ స్వతోనంతం మహాశంభుముపాస్మహే. త్వం దృశ్యోసి సర్వేషాం న ధ్యేయోऽపి మహేశ్వర అస్మజ్జీవ్యాతు సంసిద్ధ్యై చక్షుషాం నః పదం భవ. దుర్బలాస్మ్యో విభగ్నాస్మ్యో నీరసాస్మ్యుశ్చ శంకర అస్మాదుద్ధర కారుణ్యాశ్చ చక్షుషాం నః పదం భవ. యదినో రక్షతి భవాన్ భక్తానస్మాన్ పరార్థితాన్ తవైవ హి యశోః నిశ్చలక్షుషాం నః పదం భవ. ఇత్యేవం విష్ణూనాం ధాత్రాదేంద్రేణ చ కృతస్తుతిః ఆవిర్బభూవ భగవాన్ పరాశక్త్యా నిషేవితః. మొదటే అద్వయం అని చెప్పారు, రెండవది లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మాండాలన్నీ మాయ లోపల ఉన్నవే. ఆ చిదాకాశం మాయకి అతీతమైనది, అజం జన్మరహితమైనది, మహః అంటే తేజస్వరూపమైనది, నిరస్తగుణ సంసర్గం త్రిగుణాల యొక్క సంపర్కం లేని త్రిగుణాతీత స్థితి. మహాశంభుముపాస్మహే. అటువంటి మహాశంభువుని ఉపాసిస్తున్నాను. ఈ మొదటి శ్లోకంలో ఏ రూపాన్ని చెప్పలేదు. ఇందులో పరమాత్మతత్వం చెప్పబడింది. ఈ ఒక్క శ్లోకాన్ని భావిస్తే అదే ధ్యానం అవుతుంది. దేవానామపి చావేద్యం అధ్యేయం యోగినామపి. దేవతలకు కూడా ఇది తెలియబడదు అని చెప్పారు. వేదాలకు కూడా ఆ తత్వం లభ్యం కాదు. న సన్నాసన్న సదసన్న ద్వయం నాద్వయం తథా. ఇది ఋగ్వేదంలో నాసదీయ సూక్తమని ఉంది. ఆ రహస్యాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఆ తత్వం సత్ కాదు, అసత్ కాదు, సదసత్ కాదు. ఉనికిగా కనబడి వ్యక్తమైనది ఈ జగత్తు. ఇది వ్యక్తం కాకముందు అవ్యక్తమనే ఒక స్థితిలో ఉంటుంది. ఈ అవ్యక్తం కంటే అతీతమైన అవ్యక్తమే పరమేశ్వరుడు. చెట్టు వ్యక్తం, విత్తనం అవ్యక్తము. విత్తనంలో చెట్టు లక్షణం ఉంది, కానీ ఆ విత్తనం కంటే అతీతమైన వాడు పరమాత్మ.
బీజస్థితి కంటే కూడా అతీతుడు పరమాత్మ. సృష్టి అంతా ప్రారంభం కాకముందు ఎలా ఉందని వర్ణించినప్పుడు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ప్రపంచ తాత్వికులకి ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చింది. ఇదే శ్వేతాశ్వేతతరోపనిషత్తులో యథా తమస్తం న దివాన రాత్రిహి నసన్న చాసత్ శివ ఏవ కేవలః అని చెప్పారు. అప్పటికి సత్ లేదు, అసత్ లేదు, ఉన్నది శివమే అని చెప్పారు. సత్ లేదు, అసత్ లేదు అంటే మనం చూసే ఈ జగత్తు లేదు. దీనికి మూలమైన బీజస్థితి కూడా లేదు. కార్యకారణాలకు అతీతమైన కేవలం పరంజ్యోతి మాత్రమే ఉన్నాడు. అలాంటి ఆయన తరువాత బీజ రూపంలో జగత్తుని ఆవిష్కరించాడు. ఆ బీజాల నుంచి వృక్ష రూపంలో ఈ ప్రపంచమంతా వచ్చింది. వీటన్నిటికీ తాను ఆధారంగా గాని ఇవేమీ తాను కాడు అని చెప్పే తత్వమే మహాశంభు స్థుతిలో చెబుతున్నారు. మనం ఏ దైవాన్ని ఆరాధించినా ఈ తత్వ దృష్టితో ఆరాధించాలి. దేవతని కేవలం దేవతా దృష్టితో ఆరాధిస్తే ఇహలోకంలో కావలసిన సుఖాలన్నీ లభిస్తాయి. కానీ దేవతని పరతత్వం అనే దృష్టితో ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షము లభిస్తుంది. దేవత పట్ల పరతత్వ దృష్టి లేకపోతే ఐహిక సుఖాలతో ఇందులోనే తిరుగుతూ ఈ జన్మ అయ్యాక మరొక జన్మ అలా వస్తూనే ఉంటాయి. కనుక దైవాన్ని పరతత్వ దృష్టితో ఆరాధించాలి. ముందు పరమాత్మ అని దేన్నైతే ఉపనిషత్తులు వర్ణించాయో ఆయనే మహాశంభువు. బ్రహ్మాండాలకి అతీతమైన, మాయాతీతమైన, నిరంజనమైన, నిర్గుణమైన ఆ పరతత్వమే ఇక్కడ చెప్పబడుతున్నది. యస్య తేజః ప్రకాశంతం మహాశంభుముపాస్మహే. ఈ మహాశంభువునే అనేక మంది అనేక రకాలుగా ఆరాధిస్తున్నారని వివరిస్తూ పాతం జలానాం శాబ్దం చ మహాశంభుముపాస్మహే అన్నారు. పాతంజలులు, వైయాకర్ణులు శబ్ద బ్రహ్మమని దేన్ని చెబుతున్నారో పాతంజలి యోగం అంటే వ్యాకరణ శాస్త్రం. వారు ప్రపంచమంతా శబ్దం నుండే ఉద్భవించిందని చెబుతారు. అద్వైతం ప్రకారంగా శబ్దానికి కూడా అతీతమైనది పరతత్వం అని చెప్పారు. కానీ ఆ పరతత్వమే సృష్టిపరంగా శబ్దముగా వ్యక్తమైంది కనుక శబ్ద స్వరూపంలో ఆరాధిస్తున్నారు వీరు. ఒకే పరతత్వాన్ని శబ్ద బ్రహ్మవాదులు శబ్ద బ్రహ్మగా ఆరాధిస్తున్నారు. పాంచరాత్రము మొదలైన వైష్ణవాగమవాదులు విష్ణువుగా ఆరాధిస్తున్నారు. శైవ శాస్త్రవాదులు శివునిగా ఆరాధిస్తున్నారు. శైవానాం శివరూపిణం విష్ణుంచ పాంచరాత్రాణం మహాశంభుముపాస్మహే అన్నారు. అదే విధంగా అగ్నిహోత్ర ఆరాధన చేసేవాళ్ళు ఈయన్ని అగ్నిహోత్ర స్వరూపుడిగా ఆరాధిస్తున్నారు. ఆ పరమేశ్వరుడే విశ్వంలో ఉత్తమమైన విభూతులతో వ్యాపించి ఉన్నాడని పరమాత్మ తత్వ ప్రతిపాదనమైన అద్భుతమైన శంభు స్తోత్రం చేసి, స్వామి నువ్వు నిరాకారుడివి, మాకు ఆకారాలు ఉన్నాయి, ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించటానికి నువ్వు ఆకారం ధరించి రావయ్యా అని అడుగుతున్నారు. ఆ సర్వ వ్యాపకుడైన పరమాత్మ ఇప్పుడు ఆకారం ధరించి రావాలి. ఎలా అడుగుతున్నారో చెబుతూ విపరీత సమాచారైర్దుష్టైర్భండాదిదానవైః బాధితాస్మ్యో మహాశంభో చక్షుషాం నః పదం భవ అన్నారు. ఇక్కడి నుండి వచ్చే శ్లోకాలలో చక్షుషాం నః పదం భవ అనే మాట వస్తుంది. మా కళ్ళకి కనిపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. భండాసురుని చేత బాధించబడుతున్న మమ్మల్ని అనుగ్రహించటానికే మా కంటికి గోచరించవయ్యా అని దేవతలు అడుగుతున్నారు. దుర్బలాస్మో విభగ్నాస్మ్యో నీరసాస్మృశ్యశ్చ శంకర అస్మానుద్ధర కారుణ్యాశ్చక్షుషాం నః పదం భవ. దుర్బలులైపోయాం, ఆశలన్నీ భగ్నంలైపోయాయి, నీరసంగా ఉన్నాం, స్వామి కనిపించవయ్యా. ఎదినో రక్షతి భవాన్ భక్తానస్మాన్ పరార్ధితాన్ తవైవ హి యశో హానిశ్చక్షుషాం నః పదం భవ. ఓ పరమేశ్వర, మమ్మల్ని నువ్వు రక్షించలేకుంటే నీకు అపకీర్తి. ఎందుకంటే నీకు భక్తవత్సలుడు, భక్తరక్షకుడు అని గొప్ప బిరుదులు ఉన్నాయి. భక్తులంటే ఆశ్రయించిన వారని అర్థం. నిన్నెవరైతే ఆశ్రయించారో వాళ్ళని రక్షించలేదనుకో నీకు అపకీర్తి వస్తుంది. కనుక స్వామి నీకు అపకీర్తి రాకుండా మా కళ్ళకి కనబడవయ్యా. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని మహాశంభుస్తుతి అనే అంశం సంపూర్ణము. శ్రీలలిత చరణార్విందార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.